భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేతలు ధర్నాకు దిగారు. మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు రైతులు ధర్నా చేపట్టారు. రైతులకు సంపూర్ణ రుణమాఫీ జరిగేంత వరకు బీఆర్ఎస్ పోరాటం చేస్తోందని, అబద్దాలతో అన్నదాతల్ని సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని నాగేశ్వరరావు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని, ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులకు రుణమాఫీ చేయాలని ఆయన కోరారు. ఆంక్షలు లేకుండా ఎప్పటి వరకు రుణమాఫీ చేస్తుందో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గారు ఆగస్టు 15న 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేశామని పేపర్లో వచ్చింది. అగ్రికల్చర్ ఆఫీసర్కి వెళ్ళాము. అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళి ఏఓ గారిని అడగా, మీకు రుణమాఫీ అయితే లిస్టులో ఉంది కానీ పేరు మీకు తెల్ల కార్డు లేదు, అందువల్ల మీకు ఎలిజిబిలిటీ కాదు అని అన్నారు. ఏంటో కారణం తెలియదు, మేమేం పాపం చేసామో తెలియదు. అది అందరికీ రుణమాఫీ అన్నారు, రైతులందరికీ అన్నారు, ఒకరికి ఇస్తున్నారు, ఒకరికి ఇవ్వట్లేదు. ఏంటో విచిత్రమైన పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా కల్పించుకుని తెల్ల కార్డు అనే పదం తీసేసి పాస్బుక్ ఆధారంగా మీరు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు, రైతులందరికీ రుణమాఫీ చేసి వ్యవసాయ మంత్రి గారు పోతే ముఖ్యమంత్రి గారు తెల్ల మంత్రులందరూ కూడా సహకరించి దీనికి రుణమాఫీని సంపూర్తిగా చేయాలని కోరుతూ ఉన్నాం.